ధాన్యం కొనుగోళ్ల డబ్బులను 48 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి. నల్గొండ జిల్లా నిడమనూరు మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామీణ మార్కెట్ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మితే మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు క్వింటాకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తామని తెలిపారు. ధాన్యంతో తేమ శాతం ఎక్కువగా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలని రైతులను కోరారు. తరుగు పేరిట కోతలు లేకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని అన్నారు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి. అకారణంగా వానలు కురుస్తున్న విషయం మనందరికీ తెలుసు. కాబట్టి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. వారి ఒడ్లుని వారు కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడున్న అధికారులు కూడా ఇప్పటికే సహకరించి వాళ్ళందరికీ కూడా టార్పలిన్లు కానీ వారికి ఏ విధంగానైతే అంతే ధాన్యం మన దగ్గరకు వచ్చిన వెంబటే కొనుగోలు చేసేందుకు ఇక్కడ తగిన చర్యలు తీసుకుంటున్నారని నేను భావిస్తున్నాను. తప్పకుండా అటువంటి మీకు ఏదైనా కష్టాలున్నా కూడా ఇక్కడ లోకల్గా ఉన్న మా నాయకులతో పాటు మాకు దృష్టికి తీసుకొస్తే మీకు న్యాయం చేస్తామని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకు అధిక మొత్తంలో రాబడి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ తాళ్ళు తీయడం అనేది అది చాలా ముఖ్యం. చాలా మంది దాన్ని దృష్టిలో దాన్ని పక్కన పెడతారు. అంటే సరే అది కొంచెం సమయంతో పాటు కొంచెం కష్టం కూడా చేయాలి. కాబట్టి మనకి ఎందుకులే అని మనం పక్కన పెడితే తర్వాత మిల్లులకు పోతే వాళ్ళు ఆ తాళ్ళను చూపెట్టో లేకపోతే మాయిశ్చర్ కంటెంట్ని చూపెట్టో వాళ్ళు కొంచెం తక్కువ ధరకి తీసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ నిజంగా మీ దగ్గర న్యాయం ఉంది, మీ దగ్గర తాళ్ళు కానీ ఆ మాయిశ్చర్ కంటెంట్ కానీ అన్ని పక్కాగా ఉన్నాయంటే ఎవరన్నా మిల్లోళ్ళు మీకు అప్పటికి కూడా మీకు అన్యాయం చేసేందుకు ఏదైనా ప్రయత్నం చేస్తుంటే మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాము, మీ అందరికీ న్యాయం చేస్తామని కూడా మీ అందరికీ